తండ్రి ఆది నుంచి అంత వరకు నీ సన్నిధితో నడిపి సహాయం దాచండి. రావాల్సిన బిడ్డలు త్వరగా నీ సన్నిధి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రతి సమస్తం లాయపరిచి బంధించి పరిశుద్ధాత్మదేవ నీ కార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూడికను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘానికి దీనిలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని పాటలు పాడుకుంటూ దేవునాన్ని మహింపరుచుకుందాం. మనందరికీ వచ్చిన పాట నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా, నీవే లేకపోతే అసలే లేనే అనే పాట పాడుకుంటూ దేవునాన్ని మహింపరుచుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి
తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే, స్తోత్రార్పణే రాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారమును సంబ్రాణియు గోలంబును తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా గాంచాములే. బంగారమును సంబ్రాణియు గోలంబును తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా గాంచాములే. మా ఇమ్మానుయేలువు నీవేనని నిన్ను మనసారా కొనిచాములే, మా యూదుల రాజువు నీవేనని నిన్ను ఘనపరచి పొగిడాములే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. అందరూ పడదామా? తార వెలసింది, తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. అందరం పడదామా? తార వెలసింది, తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం గారు చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్య ఉన్న రాజలక్ష్మి గారు వచ్చి ఒక పాట పాడుతున్నా, ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఎన్నియలో 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 ఎన్నియాలో యేసయ్య పుట్టెను దునియాలో, ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. రారా పండుగ చేద్దాము చిన్నోడా, మనసారా యేసయ్యను కొలవంగా. రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా
దిగి వచ్చెను నవ్వులు విరిసెను కృప దిగి వచ్చెను నవ్వులు విరిసెను ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో మోడిన బ్రతుకులలో విజయము వచ్చెనురా కాలిన బ్రతుకులలో చిగురే వచ్చెనురా మోడిన బ్రతుకులలో విజయము వచ్చెనురా కాలిన బ్రతుకులలో చిగురే వచ్చెనురా ఓటమి పోయే విజయము వచ్చే ఓటమి పోయే ఎన్నియాలో విజయము వచ్చే ఎన్నియాలో కృప దిగి వచ్చెను ఎన్నియాలో నవ్వులు విరిసెను ఎన్నియాలో చీకటి పోయే ఎన్నియాలో పాపము పోయే ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో రారా పండుగ చేద్దాము చిన్నోడా మనసారా యేసయ్యను కొలవంగా రారా పండుగ హోయ్ 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 రారా పండుగ చేద్దాము చిన్నోడా మనసారా యేసయ్యను కొలవంగా ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో ఎన్నియాలో 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 మన యేసయ్య పుట్టెను ఈ దునియాలో పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు గ్లోరీ ఆమేన్ సిరుప్రాయమందే శాస్త్రులు సరితోగలేదే బోధకులు చిరుప్రాయమందే శాస్త్రులు సరితోగలేదే బోధకులు స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తలవచ్చే సర్వా లోకము తలవచ్చే సర్వా లోకము పశుశాలలో నీవు ఆమేన్ గ్లోరీ
స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే ధరింపలేదే ఆయుధం ధరింపలేదే ఆయుధం వశమాయే జనుల హృదయాలు వశమాయే జనుల హృదయాలు పశుశాలలో నీవు పాపంబు మోసే కలువరిలో ఓడించినావు మరణమును పాపంబు మోసే కలువరిలో ఓడించినావు మరణమును మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు త్వరలోని భూమికి తరులుచున్నావు త్వరలోని భూమికి తరులుచున్నావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు ఆమేన్. మనందరం చప్పట్లు కొడుతూ పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం. Sing high, sing low.
ముందుగా ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించి చక్కని అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక దైవ సేవకులు సాల్మన్ అన్నయ్య గారికి ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వదినకు కూడా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూడడానికి దేవుడు కూడా నాకు అవకాశం కల్పించారు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. మంచిదండి. రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో నేను కూడా పాలుపంపులు పొందడానికి దేవుడు నాకు మంచి అవకాశం కల్పించారు. అయితే ఈ క్రిస్మస్ అనే కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎలా అంటే క్రిస్మస్ అనేది మన దేశంలోనే కాకుండా, భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతా జరుపుకుంటున్న ఏకైక పండుగ. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలు మాత్రమే జరుపుకుంటారు, కానీ క్రిస్మస్ అనే పండుగ మాత్రం ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది కనుక దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏంటో ఈ రాత్రి మనం తెలుసుకుందాం. ఎందుకు అంటే ఈ స్పెషల్ అకేషన్ అన్నమాట ఇది. ఎందుకంటే సెమీ క్రిస్మస్కు ముందు ఏర్పాటు చేశారు కనుక దేవుడు అనే పదం ఒక అద్భుతమైన పదం. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఎక్కడికి వెళుతున్నారని అడిగితే దేవుడు దగ్గరకు వెళుతున్నాము అంటారు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలని నేను కోరుతున్నాను. దేవుడు దగ్గరకు వెళుతున్నాం అనే పదం ఒకసారి ఆలోచిస్తే అది ఏకవచనం, బహువచనం కాదు. దేవుడు దగ్గరకు వెళుతున్నాము ఏకవచనం అంటే దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడెవరో ఈ రాత్రి తెలుసుకుందాం. దేవుని స్తోత్రం చెప్దాం. కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేస్తాను. మనం పెళ్ళికి వెళ్ళామనుకోండి, పెళ్ళికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళుతున్నాం. పెళ్లి కూతురు కంటే అందమైన అమ్మాయి మనకు గుమ్మంలోనే కనపడినా కూడా ఆ అమ్మాయిని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే పెళ్లి కూతురు ఎక్కడుంది అని అడుగుతాం. అంటే ఎంత అందమైన వాళ్ళు ఎదురొచ్చినా వాళ్ళు పెళ్లి కూతురు కాదు. ఎందుకు కాదు అంటే పెళ్లి కూతురు అంటే స్పెషల్ అలంకరణలో ఉంటుంది. పెళ్లి కూతురు అంటే రోడ్ల మడ తిరగదు, గదిలో కూర్చొని ఉంటుంది. అలాగే దేవుణ్ణి గుర్తుపట్టాలి. ఇప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలి? దేవుణ్ణి మనం గుర్తుపట్టాలి. ఏ రూపంలో గుర్తుపడతాం, ఎలా ఉంటాం? కొన్ని విషయాలు చెప్తాను. దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఫస్ట్ మీకు చెప్తాను. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటే ఆయనే దేవుడు, ఆయన్నే పూజించండి, ఆయన ఆరాధించండి, ఆయన్నే కొలవండి. క్రిస్మస్ అనే మాటకి క్రైస్ట్ మాస్, క్రీస్తు పూజ. పూజ ఎవరిని చేయాలంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే పూజ చేయాలి. ఏ లక్షణాలు అంటే కొన్ని విషయాలు ముందుగా మీకు చూపిస్తాను. ఆ తర్వాత దేవుని రూపం ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. ఏ లక్షణాలు ఉంటే దేవుడు మనం కొలవాలి, ఏ లక్షణాలు ఉంటే దేవుడిగా పూజించాలి. అంతేకాదు దేవుడు ఎలా ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటుంది మనం తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సూటిగా తెలుసుకుందాం. కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి త్వరగా నాకు కొంచెం చదివి హెల్ప్ చేయండి. నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట మీరు జాగ్రత్తగా చదివినట్లయితే దేవుడు అనేవాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం నేను మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ప్రారంభ వచనంగా చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవుని స్తోత్రం చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో ప్రభువా నిన్ను గురించి మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ప్రభువా నీ స్తోత్రాలు. దేవుడిగా మిమ్మల్ని కొలవాలంటే, ఆరాధించాలంటే, పూజించాలంటే ప్రభువా మాకు కొన్ని విషయాలు మీ గురించి తెలియాలి. ప్రభువా నీ స్తోత్రాలు. నువ్వెవరవో, ఎక్కడున్నావు, ఎప్పుడున్నావు, ఏం చేస్తావు, ఏం చేయగలవు, నీ జీవితం జన్మ గురించి ప్రభువా పూర్తిగా మేము తెలుసుకోవాలని కోరుచుండగా ప్రభువా నాయన వినగలిగిన హృదయము, గ్రహించగలిగిన మనసులు మా అందరికీ దయచేయమని, నిలబడినను మీరు మరుగుపరిచి మీరు కనబడి బిడ్డలతోటి మీరు మాట్లాడమని, నీ ముఖ దర్శనాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదట దేవుడు అనే పదం మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అనే వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే పాపము ఎరుగని వాడై ఉండాలి. దేవుడు అని మనం పూజించాలంటే, ఉదయం లేసి ఆయన ఆరాధించాలంటే, ఆయన కొలవాలి అంటే పాపము ఎరగని వాడై ఉండాలి. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. బైబిల్ చెప్తా ఉంది. బైబిల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మాటలు నేను రిఫరెన్స్లు మీకు చూపిస్తాను. యోహాను పత్రిక మొట్టమొదటి పత్రిక చూడండి ఒకసారి. యోహాను పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. బైబిల్ ప్రకారం చూస్తుంటే మనుషులందరూ పాపులని చెప్తుంది. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. అంటే బైబిల్ చెప్తున్న ప్రకారం చూస్తే మానవులందరూ పాపము చేశారని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా
లేడు. అందరూ పాపము చేశారు. కానీ దేవుడు అనేవాడు పాపము ఎరగని వాడై ఉండాలి. పరలోకానికి మనం తీసుకెళ్తాను అంటే ఆయన చెప్తున్న మాటలు ఏమిటంటే, ఎవరైతే పాపము చేయకుండా ఉంటారో వాళ్ళని మాత్రమే నేను పరలోకానికి తీసుకెళ్తానని చెప్తున్నాడు. తీసుకెళ్తానని చెప్పిన దేవుడు పాపము ఎరగని వాడేనా? మన పరలోకానికి తీసుకెళ్తానని చెప్పిన వాడు పాపము ఎరుగని వాడై ఉండాలి. మనమందరము పాపము ఎరుగుదుము. బైబిల్ సూటిగా చెప్తుంది. ఎవడైనాను మేము పాపము ఎరగనని చెప్పిన ఎడల దేవుని అబద్ధికునిగా చేయుచున్నాం. మనం ఎరుగుదుము గనక ఆయన ఎరగని వాడు. గుర్తుపెట్టుకోండి. రెండో మాట, దేవుడు ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఇంకొక అద్భుతమైన మాట, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట మనం ఒకసారి చదువుకుందాం. చాలండి ఆయన పాపము లేనివాడు. గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్లకి తేడా ఉంది. మొట్టమొదటి పాయింట్లో చూస్తుంటే దేవుడు పాపము ఎరుగని వాడు. ఇక్కడున్న మాట మనం చదువుకున్న మాటలో చూస్తుంటే పాపము లేనివాడు, ఎరగనివాడు. ఇందాక మనం దీనికి ఒకసారి చూసుకుంటే మనం ఎరుగుదుము, మనం పాపం ఎరుగుదుము, ఆయన ఎరగడు. ఆయన పాపము లేనివాడు, మనం పాపం ఉన్నవారం. ఎలా అంటే చూడండి, మిమ్మల్ని ఎవరిని అడిగినా, నన్ను ఎవరిని అడిగినా మీరు ఎవరు కూతురండి అని ఒకవేళ అడిగితే నేను బ్రహ్మయ్య గారు అమ్మాయినండి అని చెప్తాను. అంటే నాకు తండ్రి ఉన్నాడు. మీ నాన్నగారి పేరు అడిగితే మీరు కూడా తండ్రి పేరు చెప్తారు. సో మనమందరము, మీరు నేను అందరము కూడా తండ్రి సంతానము. ఆయన మాత్రమే స్త్రీ సంతానము. దేవుని స్తోత్రం చెప్దాం. పాపము లేకుండా పుట్టినవాడాయన. జన్మలో పాపం లేదు, జీవితంలో కూడా పాపము లేడు. పాపము లేనివాడాయన. మొట్టమొదటి పాపం ఎరగనివాడు. రెండో మాట మనం చూస్తుంటే పాపము లేనివాడు. మూడో మాట జ్ఞాపకం చేస్తాను. ఈ మాట కూడా ఒకసారి మీరు చదవండి. పేతురు పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందామండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. చాలమ్మా, ఒక్కొక్క మాటే. ఆయన పాపము చెయ్యలేదు. గుర్తుపెట్టుకోండి, పాపము చెయ్యలేదు. పాపము ఎరగడు, పాపము లేనివాడు, పాపము చెయ్యలేదు. అంటే స్వహతాగా ఆయన పాపము చేయలేదు. ప్రపంచం మొత్తంలో ఒక మాట, ఒక సవాల్ అంటాను నేనైతే. ప్రపంచం మధ్యలో నిలబడి, ఎక్కడ నిలబడాలంటే యెరూషలేం ప్రాంతం. గుర్తుపెట్టుకోండి, మొన్నటి వరకు మనకి అంటే మన ఆంధ్రాకి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అన్నారు, ఇప్పుడు అమరావతి అంటున్నారు. సో ఏదైనా కావచ్చు, కానీ ప్రపంచానికి క్యాపిటల్ సిటీ యెరూషలేం. అర్థమవుతుందండి మీకు? ప్రపంచానికి క్యాపిటల్ సిటీ యెరూషలేం అయితే అక్కడ నిలబడి ఒక మాట మాట్లాడారు ఆయన. ఏమని మాట్లాడారంటే, యోహాను శుభవార్త చూడండి ఒకసారి, ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను నేను. 8వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చదవండి. ఈ సందర్భంగా యోహాను శుభవార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించడంటే అర్థం ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీరెవరైనా నిరూపించగలరా? ఎక్కడైతే పుట్టారో, ఎక్కడైతే పెరిగారో, ఎక్కడైతే తిరిగారో ఆ ప్రాంతంలో నిలబడి అడుగుతున్నారని గుర్తుపెట్టుకోండి. ఈ పదం ఎక్కడ అడుగుతున్నారంటే ఒక రాష్ట్రం మధ్య నిలబడి, ఒక జిల్లా మధ్య నిలబడి కాదు, ప్రపంచం మధ్యలో నిలబడి అడుగుతున్నారు. ఆయన ఏమని అడుగుతున్నారంటే, నాలో పాపం ఉన్నదని మీరెవరైనా నిరూపించగలరా? ఎందుకు ఇందాక మనం చదువుకున్న మాట, ఆయన పాపము చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి, ఇక్కడ ఎవరైనా నిలబడి, ఈ లోకల్లో ఉన్న కుర్రగాడు ఒకడు వచ్చి ఇక్కడ నిలబడి, నేను ఎంత మంచివాడిని మీకు తెలుసా, నేను ఎంత మంచివాడు అన్నారు అనుకోండి, వెనకాల ఇటువైపు జెంట్స్ నుంచి, స్త్రీల నుంచి, ఒరే నీ సంగతి మాకు తెలుసు, కూర్చోరా బాబు కూర్చో అంటారు. అవునా కదా? ఎందుకు? ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న కుర్రోడు సంగతి మీకే తెలుసు. ఇక్కడ లోకల్కి వాడు ఎక్కడే పుట్టాడు, ఎక్కడే తిరుగుతున్నాడు, ఎక్కడే పెరిగాడు కనుక వాళ్ళ బిహేవియర్ ఏంటో మీరు బాగా దగ్గరుండి చూసిన వాళ్ళు కనుక చాలు నీ గురించి మాకు బాగా తెలుసు కానీ కూర్చో అంటారు. యేసు ప్రభు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరని అడిగింది ఎక్కడో తెలుసా? ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే పెరిగాడో, ఎక్కడైతే తిరిగాడో, ఎక్కడైతే ఆయన 33.5 సంవత్సరాలు జీవించారో అదే ప్లేస్లో నిలబడి అడుగుతున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. నాలో పాపం ఉన్నదని మీరెవరైనా నిరూపించగలరని అడుగుతుంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదండి. ఒక్కరు కూడా. ఆనాడే కాదు, ఈనాటికి అది ప్రశ్నగానే మిగిలిపోయింది, దానికి జవాబు లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. దానికి జవాబు చెప్పేవాళ్ళు లేదు. ఎందుకంటే ఆయన పాపము చెయ్యలేదు. పాపము ఎరుగని వాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే ఎలా ఉండాలి అంటే పాపము ఎరగని వాడై ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉండాలంటే పాపము లేనివాడై ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉండాలి అంటే పాపము చెయ్యని వాడై ఉండాలి. ఈ లక్షణాలు ఉండాలి. ఆయన్ని మీరు ఆరాధించాలి, ఆయన్ని మీరు పూజించాలి, ఆయన్ని మీరు కొలవాలి. గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపించడండి. గుర్తుపెట్టుకోండి, గుడ్డివాడు ఎప్పుడు కూడా
దారి చూపించడు. ఒక గుడ్డివాడు ఉన్నాడు, వాడికి దారి చూపించాలంటే ఎవరు కావాలండి? చెప్పాలి, మాట్లాడరే. గుడ్డివాడికి దారి చూపించాలి, చూపు ఉన్నవాడు కావాలి. అలాగే పాపికి దారి చూపించాలంటే పరిశుద్ధుడు కావాలి. దేవుని స్తోత్రం చెప్దాం. అందుకే బైబిల్లో ఈ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవుని స్తోత్రం చెప్దాం. మనకు ఎవరు పడితే వాళ్ళు సరిపోరండి. ఈయన మనకు సరిపోయిన వాడు. ఎందుకంటే ఆయన పవిత్రుడు. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి ఆయన గురించి చూస్తుంటే ఆయన పవిత్రుడు అంటే అపవిత్రులమైన మనుషులకు పవిత్రుడైన దేవుడు దొరికాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అపవిత్రులమైన మనకు పవిత్రుడు దొరికాడు. నిర్దోషి, జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ చెప్తా ఉంది ఆయన నిర్దోషి, దోషము లేనివాడు. కానీ మనము దోషులము. అర్థమవుతుందండి? ఆయన దోషము, ఏ దోషము లేనివాడు. నిర్దోషి అంటే దోషం లేనివాడు, మనము దోషము కలిగిన వాళ్ళం. పవిత్రుడు, నిర్దోషి. తర్వాత నిష్కల్మషుడు అంటే కల్మషము లేనివాడు. కల్మషము లేనివాడు. ఇప్పుడున్న మనుషులందరికీ కల్మషమే. ఎంత కల్మషం అంటే సింపుల్గా అర్థం అవడానికి చిన్న మాట చెప్తాను. చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ సందర్భం కాదు కనుక చిన్న మాట చెప్తాను. ఎంత కల్మషంతో నిండిపోయారంటే, ఎవరికైనా మా ఇంటి దగ్గర మా ఊర్లో జరిగే సంఘటన చెప్తున్నాను. కరెంట్ బిల్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా కరెంట్ బిల్ వచ్చినప్పుడు అవతల వాళ్ళకు ఒక 500 కరెంట్ బిల్ వచ్చింది అనుకోండి, వెంటనే కరెంట్ బిల్ పట్టుకుని బయటకు వస్తారు. బయటకు వచ్చేసి ఏమండి నా దగ్గరకు వచ్చి మీ కరెంట్ బిల్ ఎంత వచ్చింది అంటారు. అప్పుడు నేను 1500 అంటే అమ్మయ్యా అనుకుంటారు. మాకు కనుక 450 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందన్న అనుకోండి, మీకు 450 రూపాయలేనా? మీకు చాలా ఉన్నాయి, వాషింగ్ మిషన్లు ఉన్నాయి, ఇన్వర్టర్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, మీకు 450, మాకు ఏమీ లేవు, మాకు 500 వచ్చిందంటారు. అలా కాకోకుండా వాళ్ళకి గనక మన 1500 కరెంటు బిల్లు వచ్చిందంటే వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోతారు. అర్థమవుతుందండి మీకు? అంత కల్మషమే, అంత దుర్బుద్ధే. చెప్తున్నాను, నిజంగా ఏ కల్మషము లేనివాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. పాపుల్లో చేరలేదండి, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసండి? 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. మన నానుడు ఏంటో తెలుసండి? మన మామూలుగా చెప్పుకుంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారంటారు. కానీ 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నా కూడా మన ఒక్క పోలిక కూడా ఆయనకు రాలేదు. కానీ ఆయన పోలికలోకి మనమే మార్చబడబోతున్నాం. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన స్వారూప్యంలోనికి మనమే మార్చబడిపోతున్నాం. మనలో జీవితంలో, ఈ మానవాళి జీవితంలో ఎన్ని రోజులు ఇక్కడ ఆయన ఉన్నా కూడా ఒక్క లక్షణం కూడా ఆయన అంటుకోలేదు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కనుక నువ్వు చాలా ప్రత్యేకంగా బ్రతకాలి. లోకంతో దూరం అయిపోవాలి, దేవుడికి దగ్గర అయిపోవాలి. ఎప్పుడైతే లోకానికి దూరమై నువ్వు దేవుడికి దగ్గర అవుతావో అప్పుడు దేవుడికి నువ్వంటే అత్యధికమైన ప్రేమ కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్దాం. పాపుల్లో చేరకుండా ఉన్నప్పుడే ప్రత్యేకమైన అభిమానం. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకున్నామంటే, ఎందుకు ఆయన పూజిస్తున్నామంటే ఆయన దేవుడు కనుక. దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఆయనలో ఉన్నాయి కనుక. ఇంకా కొన్ని ముందుకు చూసుకుంటే ఆయన రూపం ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఇప్పుడు యేసు ప్రభుని చాలామంది నాకు కనబడ్డాడండి, దేవుడు నాతో మాట్లాడారు. మంచి దేవుడు మాట్లాడతాడు, దేవుడు కనబడతాడు. కానీ ఆయన రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి మనం. రూపం ఎలా ఉంటుంది, ఎలా ఉంటాడు ఆయన? మనం ఏదో గ్రాఫిక్స్లో చూసినట్లు, ఏదో సినిమాల్లో చూపించినట్లు కదా. ఆయన రూపం ఎలా ఉంటుందో బైబిల్లో చూసి నేర్చుకోవాలి మనం. ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, చాలామందికి హాస్పిటల్లో డెలివరీ అయినాక వాళ్ళని చూడడానికి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు రీసెంట్గా మొన్నే ఓ పాప డెలివరీ అయింది, మా సంఘంలో బిడ్డ డెలివరీ అయితే చూడడానికి వెళ్ళాను. బాబు పుట్టాడు, బాబు పుట్టాలని కోరుకున్నారు, అలాగే బాబు పుట్టాడు. వెళితే వెళ్ళగానే చెప్తుంది, అమ్మగారు మాకు అబ్బాయి పుట్టాడు, ప్రార్థన చేశారు, సంతోషం. అచ్చం వాడి బొగ్గలు అచ్చం వాళ్ళ నాన్న బొగ్గలు వచ్చినాయి అమ్మగారు. కానీ బుద్ధులు మాత్రం వాళ్ళ నాన్న చూడడానికి వెళ్ళారు. గొర్రెల కాపర్లు వెళ్ళారు, జ్ఞానులు వెళ్ళారు, చూడడానికి వెళ్ళారు. ఎవరి పోలికలు ఉన్నాయి? యేసు ప్రభుని చూడగానే అచ్చం వాళ్ళ అమ్మలాగా ఉన్నారా? ఎందుకంటే యేసు ప్రభుకు తండ్రి లేడు. అచ్చం వాళ్ళ అమ్మ పోలిక, వాళ్ళ అమ్మమ్మ పోలిక, మేనత్త పోలిక, మేనమామ పోలిక. ఎవరి పోలికలు వచ్చినాయి? రూపం ఎవరిది? గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు అచ్చం వాళ్ళ అబ్బాయి పాస్టర్ గారు లాగా ఉన్నాడు అంటారు, లేదా పాస్టర్ గారు లాగా ఉన్నారు అంటారు. యేసు ప్రభుని చూసినప్పుడు ఎవరిలాగా ఉన్నాడు, ఎవరి రూపం వచ్చిందో బైబిల్ నుంచి మీకు చూపిస్తాను నేను. ఎవరి రూపం వచ్చింది యేసు ప్రభు కంటే? చూడండి, యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదవండి. 17వ అధ్యాయము 25వ వచనం. చాలు తల్లి, ఒక్కొక్క మాట.
ఏ స్వరూపం అయిందంటే నీతి స్వరూపం. గుర్తుపెట్టుకోండి. అమ్మ రూపం కాదు, అమ్మమ్మ రూపం కాదు, మేనమామ రూపం, మేనత్త రూపం కాదు. ఆయన రూపం ఎవరి రూపం అంటే నీతి స్వరూపం. ఎందుకు నీతి స్వరూపం ఆయనకు వచ్చిందంటే పాపము చెయ్యనివాడు గనక, పాపము ఎరగని వాడు గనక, పాపము లేనివాడు గనక. పాపము లేదు అంటే అర్థం ఏంటంటే ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు గనక ఆయన రూపం కూడా నీతి స్వరూపం. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ లోకంలో పుట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో పుట్టినప్పుడు నీతి స్వరూపం. జాగ్రత్తగా ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన స్వరూపం నీతి స్వరూపం. పాపము లేనివాడు గనక నీతి స్వరూపంతో పుట్టాడు. అయితే పరలోకంలో ఉండగా ఆయన ఏ స్వరూపంతో ఉన్నాడు చూద్దాం. ఇంకొక మాట, పరలోకంలో ఉండగా ఏ స్వరూపం, దేవుడిది ఏ స్వరూపం పరలోకంలో ఉండగా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం దీనికి యాడ్ చేసుకుందామండి. దేవుని స్వరూపం అంట. ఏ స్వరూపం అండి పరలోకంలో ఉండగా అయింది? చెప్పాలి. పరలోకంలో ఉండగా ఆయన దేవుని స్వరూపం. గుర్తుపెట్టుకోండి. పరలోకంలో ఉండగా దేవుని స్వరూపమైన దేవుడు భూలోకానికి వచ్చేటప్పుడు, భూలోకంలో పుట్టినప్పుడు ఆయన స్వరూపం నీతి స్వరూపం. అంతేకాదండి, మన కోసం ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టడానికి సిద్ధమైనప్పుడు, సిలువలోకి ఎక్కినప్పుడు ఆయన రూపం ఏ రూపంలో ఉందో తెలుసండి? గుర్తుపెట్టుకోండి. ఈ లోకానికి దిగి వచ్చినాక సిలువకి ఎక్కడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు అంటే యోహాను మొదటి పత్రికలో ఉన్న మాట ఒకసారి చూసుకోండి మీరు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని, ఈ వచనాన్ని కొంచెం యాడ్ చేయండి మీరు. 4వ అధ్యాయం 16వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపైన దేవుడు అంట. దేవుని స్తోత్రం చెప్పండి. సిలువలో ఎక్కడానికి ఇష్టపడ్డాడంటే ఆయన ఎందుకు ఇష్టపడ్డాడంటే ప్రేమతో ఇష్టపడ్డాడండి. గుర్తుపెట్టుకోండి. ఆయన గనక సిలువు ఎక్కడానికి ఇష్టపడకపోతే ఆయనకు బదులు మనం సిలువు ఎక్కవలసిన వారం, ఆ శిక్ష మనము పొందవలసిన వారం. మన మీద ఉన్న ప్రేమతో ఆయన ప్రేమా స్వరూపి మన కోసం సిలువు ఎక్కడానికి సిద్ధపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదట ఆయన దేవుని స్వరూపం. గుర్తుపెట్టుకోండి. యేసయ్య ఏ రూపం అని ఎవరిని అడిగితే ఎలా ఉంటాడండి అని అడిగితే చెప్పండి వాళ్ళకు మీరు. రియల్గా ఆయన దేవుని స్వరూపం. ఈ లోకంలో పుట్టినప్పుడు నీతి స్వరూపం. మన కోసం సిలువ ఎక్కడానికి సిద్ధపడినప్పుడు ప్రేమ స్వరూపం. కానీ సిలువ ఎక్కినప్పుడు స్వరూపం మారింది. ఎక్కడానికి సిద్ధపడినప్పుడు ప్రేమ స్వరూపం, సిలువ ఎక్కిన తర్వాత రూపం మారింది. ఏ రూపంలోకి వెళ్ళాడండి సిలువ ఎక్కిన తర్వాత? చూడండి జాగ్రత్తగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. జాగ్రత్తగా చూడాలి వాక్యాలన్నీ మీరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. చాలా జాగ్రత్తగా చూడండి మీరు. ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడు ఆయన? ధరించుకోవడం అంటే మీకు అర్థమైంది? ఆ మాటకి అసలు అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను. దాసుని స్వరూపాన్ని ధరించుకోవడం అంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు, ఇంటి దగ్గర నుంచి నేను వచ్చేటప్పుడు ఇక్కడికి మీ ఇంటికి అన్నయ్యల ఇంటికి వచ్చేటప్పుడు నేను ఇలా రాలేదు, వేరే డ్రెస్తో వచ్చాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వేరే డ్రెస్తో వచ్చాను. వేరే డ్రెస్తో వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రీఫ్రెష్ అయ్యి వేరే వస్త్రాలు ధరించుకుని మీ ముందుకు వచ్చాను. సో రియల్గా నా ఈ వస్త్రాలు కాదు. అర్థమవుతుందండి మీకు? మాటలు అర్థమవుతున్నాయా? రియల్గా నా వస్త్రాలు ఇవి కాదు. మీ ముందు నిలబడడానికి ఈ వస్త్రాలు ధరించుకుని వచ్చాను. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంటే రియల్గా ఆయన స్వరూపం అది కాదు. మన కోసం ఆయన సిలువ ఎక్కినప్పుడు ఆ స్వరూపాన్ని ధరించుకున్నాడు. దేవుని స్వరూపమైన దేవుడు, నీతి స్వరూపుడగు దేవుడు, ప్రేమా స్వరూపుడగు దేవుడు నీ కోసం దాసునిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడండి. మన కోసం ఎవ్వరు తగ్గించుకోరండి. కోసం ఎవ్వరు తగ్గించుకోరు. మొన్న కరోనా వచ్చినప్పుడు ఎంత లాటోళ్ళైనా సరేనండి, ఆ కరోనా వచ్చిన టైంలో ఎలాంటి పరిస్థితికి వచ్చేసారో తెలుసండి. దేవుడు ఒక్క క్షణంలో చాలామంది జీవితాల్లో చాలా కార్యాలు చేశాడు. ఆ కరోనాలో మారిన వాళ్ళు మారారు, కఠినమైన వాళ్ళు కఠినమయ్యారు. ఇదివరకండి ఎంతలాగా మార్చేశాడంటే దేవుడు ఆ కాలంలో, ఆ పీరియడ్లో ఎలా మార్చేశాడంటే ఎవరిన తుమ్మితే ఎంత చేదస్థాలకు వెళ్ళేవాళ్ళు అంటేనండి, మామూలుగా అన్ని ఏరియాల్లో ఉన్నది. ఎవరిన తుమ్మారనుకోండి గట్టిగా ఆ సత్యం అనేవాళ్ళు. ఎవరన్నా తుమ్మితే పక్కన ఏదో సందర్భంలో తుమ్ముకుంటే తుమ్మిన వెంటనే పక్కన ఉన్నవాళ్ళు సత్యం అమ్మ కరెక్ట్ తుమ్మావు సత్యం అనేవాళ్ళు. అలాంటి ఉన్న ట్రెండ్ను దేవుడు ఎలా మార్చేశాడంటే ఎవరన్నా మన పక్క నుండి తుమ్మారనుకో సత్యం రోయ్ అని పారిపెట్టాడు. దేవుడు చేశాడు. తుమ్మితే పారిపోయేవాళ్ళు అండి, తుమ్మితే పారిపోయేవాళ్ళు.
నా జీవితం అంతా సగం జీవితం బస్సులో, సగం జీవితం ట్రైన్లో వెళ్ళిపోతుంటుంది. కరోనా టైంలో ఎవరిన తుమ్మితే కండక్టర్ గారు వెనక్కి తిరిగి సీరియస్గా చూసేవాడు. తుమ్మితే సత్యం అనేది అల్లబోయి సత్యావరు అనే కాడికి దేవుడు తీసుకొచ్చాడు. మార్చేస్తాడు దేవుడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన ఏదైనా మార్చగలడు, ఏదైనా మార్చగలడు. మొట్టమొదటి చూస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆయన లక్షణాలు చెప్పాను మీకు, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ఈరోజు క్రిస్మస్ ఎందుకు చేసుకున్నాం అంటే, దేవుడు గనక ఆయన పూజించడానికి. ఎందుకు పూజించాలంటే ఆయన పాపం ఎరుగని దేవుడు గనక, పాపము లేనివాడు గనక, పాపము చేయనివాడు గనక, ఆయన దేవుడు గనక ఆయన పూజిస్తున్నాం. ఆయన ఎలా ఉంటాడంటే రియల్గా ఆయన దేవుని స్వరూపం, నీతి స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు, దాసుని స్వరూపాన్ని దిగి వచ్చాడు గనక మనం ఆయన పూజిస్తున్నాం. ఇంకొకటి రియల్గా ఆయన పేరేంటో కూడా తెలుసుకోవాలి. వివరంగా చెప్తున్నాను, మీరు వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రియల్గా అసలు ఆయన పేరేంటి? అక్కడ ఉండగా ఇక్కడ ఉండగా కాదు, పరలోకంలో ఉండగా ఆయన పేరేంటి? పరలోకంలో ఉండగా ఆయన పేరేంటి? ఒకసారి మనం వాక్యాన్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని కోసం మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలు మనం వింటూ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చదువుతల్లి. చాలా జాగ్రత్తగా ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీరు. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను. గుర్తుపెట్టుకోండి, అందరూ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను. పరలోకంలో ఉన్నప్పుడు దేవుడి పేరేంటి? అమ్మా జాగ్రత్తగా వినండి. పరలోకంలో ఉన్నప్పుడు దేవుడి పేరేంటి? వాక్యము. గుర్తుపెట్టుకోండి, ఆయన పేరే వాక్యం. అంటే చాలామంది తెలియక ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్టుకుని మనం చర్చకు వస్తున్నప్పుడు చాలామంది తెలియక ఈ బైబిల్ పేరు వాక్యం అనుకుంటున్నారు. ఈ ఉన్న పేజీలు ఇవి వాక్యం అనుకుంటున్నారు. అసలు ఆయన పేరే వాక్యం. దేవుని వాక్యము, వాక్యము నామము ఆయనకు పెట్టబడి ఉండెను. ఒరిజినల్గా ఆయన పేరు వాక్యము. గుర్తుపెట్టుకోండి, భూలోకానికి వచ్చేటప్పటికి మన మధ్యకి దిగి వచ్చేటప్పటికి ఆయన పేరు మార్చబడిందండి. ఎలా మార్చబడిందంటే యేసు అను పేరు పెట్టబడింది. భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టబడింది. యేసు అన్న పేరుకు రక్షకుడు అని అర్థం అని చెప్తున్నారు బైబిల్. ఏంటి రక్షిస్తా అంటే సర్వలోక మానవాళిని పాపముల నుంచి రక్షించగలడు. అర్థమవుతుందండి? ఎందుకు వచ్చాడండి? బైబిల్ చెప్తా ఉంది రక్షకుడు. మనం ఒక వాక్యం చదువుకుంటే ఈ మాటకి మనకు అర్థమవుతుందండి. చూడండి, యోహాను మొదటి పత్రిక చదవండి, ఈ మాట మీకు అర్థం అవడానికి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైన. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు వచ్చాడు ఆయన? చెప్పండి, ఎందుకు వచ్చాడు ఆయన? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చాలా మంది అడుగుతున్నారు. చూడండి, ఎవరన్నా వస్తే ఎందుకు వచ్చారు? మొన్న సురేష్ వచ్చాడండి మా ఇంటికి. ఎందుకు వచ్చాడు? రిప్కా గారు వస్తున్నారండి ఈరోజు. ఎందుకు వస్తున్నారు? సాల్మన్ రాజు గారు మా ఊరు వచ్చారు. ఎందుకు వస్తున్నారు? కారణం ఏంటి? అంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం, మెయిన్ రీజన్ ఏంటి? పాపములను తీసివేయుటకై. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు వచ్చాడు దేవుడు అంటే పాపాలను తీసివేయడానికే ప్రత్యేకంగా ఈ భూలోకానికి వచ్చాడు. మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళి అడగండి, ఎక్కడికైనా వెళ్ళి, మీకు వైజాగ్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళి ఏ డాక్టర్కైనా వైద్యం చేయించుకునే డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళండి. గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారో లేకపోతే కిడ్నీ డాక్టర్, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మాకు ఈ బలహీనత అంటే తీసి వాళ్ళు మెడిసిన్ ఇచ్చి దాన్ని బాగు చేస్తారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ముందు కూర్చుని అమ్మ ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి అంటారు. ఏం లేదండి నాలో పాపాలు ఉన్నాయి, అది తీసేయడానికి ట్యాబ్లెట్లు ఏమైనా రాయండి అనండి. అనగానే వెంటనే ఆయన నీ వైపు చూస్తూనే 108కి ఫోన్ చేసి పిచ్చి హాస్పిటల్కి పట్టుకెళ్ళిపోయింది, ఎవరో పిచ్చింది నా ముందుకు వచ్చింది అంటారు. పాపాలను తీసివేయడానికి ట్యాబ్లెట్లు ఏం లేవు. పాపాలను తీసివేయడానికి పోనీ ఏమైనా ఇంజెక్షన్స్ ఉన్నాయా? ఒక ఇంజెక్షన్ రాయండి డాక్టర్ గారు, నాకు ఒక ఇంజెక్షన్ రాయండి. ఇంజెక్షన్ రాస్తే నాలో పాపాలు ఉన్నాయి, పాపాలు పోవాలి. అమ్మా నేను రాసే ఇంజెక్షన్లకు కానీ నేను రాసే ట్యాబ్లెట్లు కానీ పాపాలు పోవు. పాపాలు పోవడానికి ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు ఉండవు. మరి ఎలా పాపాలు ఎలా పోతాయి? మనిషి చేసిన పాపాలు ఎలా పోతాయి? రక్తములో కడగబడాలి. ఆ రక్తము కూడా పవిత్రుడై ఉండాలి, నిర్దోషుడై ఉండాలి, నిష్కల్మషమైనదై ఉండాలి. ఆ వ్యక్తి రక్తము పాపులలో చేరక ప్రత్యేకమైన వాడిదై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ రక్తములో కడగబడితేనే పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువు? ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్పండి, పాపములను తీసివేయుటకై. సర్వలోక మానవాళి పాపాలను తీసివేయడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ప్రత్యక్షమయ్యాడు మన కోసం, ఆయన ప్రత్యక్షమయ్యాడని.
దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుకున్న స్పెషల్ లక్షణం ఏంటంటే యేసు ప్రభు మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు మాట్లాడే దేవుడు. యోబు గ్రంథం 11:5 యోబు గ్రంథం 11:5 ఏముందంటే దేవుడు మాట్లాడిన మేలు. మనకు మేలు కలగాలంటే దేవుడు మనతో మాట్లాడాలి. ఆయన మాట్లాడతాడు. ఏ మనుషులు మాట్లాడి మీకు మేలు కలగదు. రిప్కా వచ్చి ఇక్కడ గంట సేపు నిలబడి మాట్లాడి మీకు ఏ మేలు జరగదు. మీకు మేలు జరగాలంటే కేవలం దేవుడు మీతో మాట్లాడాలి. దేవుడు ఎలా మాట్లాడతాడండి మీతో అంటే వాక్యము ద్వారా మాట్లాడతాడు. వాక్యము ద్వారా. ప్రజెంట్ దేవుడు మనతో ఎలా మాట్లాడుతాడు? డైరెక్ట్గా మాట్లాడే రోజులు పోయినాయి. దర్శనాల కాలం పోయింది. డైరెక్ట్గా సూటిగా మాట్లాడే రోజులు పోయింది. ప్రజెంట్ ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతాడు. ప్రజెంట్ ఉన్న కాలంలో దేవుడు వాక్య దర్శనం ప్రజెంట్ మనలో ఉంది. ఇప్పుడు వాక్య దర్శనం. చాలామంది ఫోన్లు చేసి నన్ను అడుగుతుంటారు, అమ్మా ఏ టైంలో ఫోన్ చేస్తే, ఏ టైంలో ప్రార్థన చేస్తే దేవుడు మాతో కరెక్ట్గా మాట్లాడతాడో, ఏ టైంలో ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన వింటాడో ఒకసారి మీరు మాకు చెప్తే ఆ టైంలో మేము ప్రార్థన చేస్తామని చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. నేను చెప్పాను వాళ్ళకి, మీకు కూడా చెప్తున్నాను, ఎనీ టైం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన వింటాడు. పలానా టైంలోనే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే నేను ఏనాడో చచ్చిపోయేదాన్ని. రాత్రి 1:30కి నా భర్త నన్ను నరికేసినప్పుడు నేను ప్రార్థన చేసి నన్ను బ్రతికించి ప్రభు అంటే ఇప్పుడు నేను పడుకో తెల్లారి చూద్దామని చచ్చి ఊరుకుందాను. తెల్లారిపడి రాత్రి 1:30కి ఏంటి గోల అంటే కదా. ఎప్పుడు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. దేవుడికి ఇంకో ప్రత్యేకత ఉందండి, జాగ్రత్తగా వినండి. దేవుడికి ఇంకో ప్రత్యేకత ఉంది. మీకు అర్థం అవుతుంది. మీకు వైజాగ్ వాళ్ళు కనుక మీకు బాగా అర్థం అవుతుంది ఈ మాటలు. ఎలాగంటే ఇప్పుడు నా ఫోన్కి ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటేనండి, నాకు ఎవరైనా ఫోన్ చేస్తే ఒకరితో నేను మాట్లాడుతున్నాను, ఒకరితో మాట్లాడినప్పుడు ఎవరైనా మీరు నాకు ఫోన్ చేస్తే నెంబర్ బిజీగా ఉందా లైన్లో ఉండండి అని వస్తుంది. అవునా కదా? మీకు మాట్లాడరు ఏంటండి వైజాగ్ వాళ్ళు? నెంబర్ బిజీగా ఉందా లైన్లో ఉన్నా అంటే ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఉండమనే. లైన్లో ఉండమంటే అర్థం ఏంటి? ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఉంచోమని కాదు. అర్థమైందండి? లైన్లో ఉన్న కాసేపు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే నేను ఒక వ్యక్తితో మాట్లాడితే ఇంకొక వ్యక్తితో నేను మాట్లాడలేను. ఒక వ్యక్తితో మాట్లాడితే ఇంకొక వ్యక్తితో నేను మాట్లాడాలంటే ఈ వ్యక్తిని హోల్డ్లో పెట్టాలి. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఒకేసారి ఎన్ని కోట్ల మంది చేసిన ఆయన మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడైనా సరే భారతదేశంలో కానీ, ఈ భారతదేశం మొత్తం అంటే ఇండియా మొత్తంలో కానీ, ప్రపంచం మొత్తంలో కానీ ఒకేసారి ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండగా ఏనాడైనా మీకు లైన్ బిజీ అని వచ్చిందా? చెప్పండి నాకు, లైన్ బిజీ అని వచ్చిందా? ఇంకో విషయం తెలుసా మీకు? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి ఎప్పుడు వెళ్ళడం. నేను మొన్నటి వరకు నేను మీటింగ్కి వెళ్ళాను. అక్కడ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, నేను ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాను. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నా ఫోన్ అవ్వట్లేదు, ఫోన్ రావట్లేదు, ఫోన్ వెళ్ళట్లేదు, సిగ్నల్స్ లేవు. మా పిల్లలు అమ్మో ఇదేంటి ఫోన్ పలకట్లంటే వేరే పాస్టర్ గారి నెంబర్ తీసుకుని ఆ నెంబర్ నుంచి నాన్న మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ నెంబర్కి నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ పలకదు ఇక్కడ అని చెప్పాను. అంటే ఒక్కోసారి నా ఫోన్ నేను వెళ్ళిన ప్రాంతాలను బట్టి అవుట్ ఆఫ్ ఏరియాకి వెళ్ళిపోతాను, నేను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళిపోతాను. కానీ యేసయ్య ఎప్పుడూ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళడు. ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడు నీకు అందుబాటులో ఉంటాడు దేవుడు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. అంతేకాదండి, నీకు ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు? యేసయ్య రక్షకుడు. ఈ మాట అర్థం అవడానికి చెప్తున్నాను. యేసు అనే మాటకు అర్థం ఏంటండి? మనం అనుకున్నాం రక్షకుడు. ఎలా రక్షిస్తాడంటే ఎనీ టైం మనకు అందుబాటులో ఉండాలి ఆయన. ఏ టైంలో అవసరమైన మనకు అందుబాటులో ఉండాలి. ఏ టైంలో పిలిచినా పలకాలి, ఏ టైంలో పిలిచినా మాట్లాడాలి. పిలిచిన వెంటనే పలికే దేవుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడు పిలిచినా పలుకుతాడు ఆయన, పిలిస్తే పలుకుతాడు. గుర్తుపెట్టుకోండి, ఏ క్షణమైనా సరే యేసయ్య అని పిలిగితే వెంటనే జవాబిచ్చే మాట్లాడే దేవుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం చెప్దాం. అయితే పేర్లు ఎందుకు మారుతున్నాయి తెలుసుకోవాలి మీరు. ఇక్కడ ఉన్న ప్యాసేజ్ అంతా మనం చదువుకున్నప్పుడు కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వాలి. ఏంటి అర్థం అవ్వాలంటే పేర్లు ఎందుకు మారుతున్నాయి. ఇప్పుడు మీకు చెప్పాను, మనకు రాకపోయినా బయట వాళ్ళకి డౌట్స్ రావచ్చు. ఫస్ట్ ఆయన పేరు వాక్యము అనుకున్నాం. మొట్టమొదట ఆయన పేరు ఏంటండి? వాక్యము. మన కోసం ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన పేరు యేసు అన్నారు, రక్షకుడు, మనం రక్షించడానికి వచ్చాడు గనక. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోయారు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం పెంతుకోస్తు పండగ దినమున మన మధ్యకి దిగి వచ్చిన దేవుడి పేరు, ప్రస్తుతం మన మధ్యన సంచరిస్తున్న దేవుని పేరు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రస్తుతం మన మధ్య ఉన్న దేవుడి పేరేంటండి? పరిశుద్ధాత్మ దేవుడు.
గుర్తుపెట్టుకోండి, మన మధ్యలో ఉన్న దేవుడు. అయితే వాక్యం అనే దేవుడు, యేసు అనే దేవుడు, పరిశుద్ధాత్మ, మూడు కాదండి, ముగ్గురు ఒకటే. త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకటే. మరి పేర్లు ఎందుకు మారినాయండి? పేర్లు ఎందుకు మారినాయి? ఒకవేళ మనకి డౌట్స్ రాకపోయినా బయట వాళ్ళకి రావచ్చు ఈ డౌట్స్. నేను చెప్తున్నాను, కాలానుగుణంగా పేర్లు మారతాయని. ఎందుకు మారతాయి కాలానుగుణంగా? ఆయన యుగాలక దేవుడు, ఆయన యుగ యుగాలక దేవుడు, సర్వ యుగాలక దేవుడు, సకల రాజ్యాలక దేవుడు. ఆయన యుగాలకి పేర్లు మారిపోతుంది. ఎందుకు మారుతాయి మీకు రీజన్ అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు మ్యారేజ్ కాకమునుపు మా అమ్మ నాన్న నన్ను అందరికీ చూపించి ఏదైనా ఫంక్షన్కి తీసుకెళ్ళినప్పుడు, ఇది అకేషనల్గా ఎవరికన్నా ఇంటి దగ్గర తీసుకెళ్ళినప్పుడు, ఈ అమ్మాయి ఎవరండి అని అడిగేవారు. నన్ను చూపించి మా అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళకి నన్ను పరిచయం చేస్తే ఇలా మాట్లాడేవాళ్ళు. ఏమనంటే, ఈ అమ్మాయి మా కూతురండి అని పరిచయం చేసేవాళ్ళు. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. మా కూతురండి ఈ అమ్మాయి. ఓహో మీ కూతురా, ఓకే. కొంతకాలం అయిపోయింది, నాకు మ్యారేజ్ అయిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నన్ను నా భర్త నా పక్కనే ఉండి అందరికి పరిచయం చేస్తూ ఈ అమ్మాయి నా భార్య అండి అని పరిచయం చేశాడు. పేరు మారిపోయింది. మొట్టమొదట నన్నే పరిచయం చేస్తూ నా తల్లిదండ్రులు ఏమని పరిచయం చేశారు? నా కూతురు అని పరిచయం చేశారు. కొంతకాలం తర్వాత అదే వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఇంకొకరికి పరిచయం చేస్తూ ఈ అమ్మాయి నా భార్య అండి అని పరిచయం చేశాడు. అంతేకాదండి, పక్కకు తీసుకెళ్ళి మా అత్తగారు మామయ్య గారు నన్ను చూపిస్తూ వేరే వాళ్ళకి ఈ అమ్మాయి మా కోడలండి అన్నారు. పేర్లు మారుతున్నాయి, జాగ్రత్తగా వినండి. కూతురు, భార్య, కోడలు. కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయినాక నాకు పిల్లలు పుట్టారు. పిల్లలను స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు టీచర్స్కి చూపిస్తూ నా పిల్లలు ఈ అమ్మాయి మా మమ్మీ అండి అన్నారు. అర్థమవుతుందా మీకు? ఈవిడ వచ్చి ఈవిడ ఎవరు? మా మమ్మీ అండి. ఆహా మీ మమ్మీయా, ఓకే. కొంతకాలం అయింది, నేను సావుకురాలను అయ్యాను. ఇప్పుడు సావుకురాలు అయ్యాను. అందరు నన్ను చూపించు, ఎవరికైనా చూపిస్తే ఈవిడ ఎవరు అంటే, ఈవిడ మా పాస్టర్మ గారండి. కాలాలు మారిన కొందికి పేర్లు మారుతున్నాయి, పొజిషన్ మారుతుంది, పోస్టులు కూడా మారుతున్నాయి. జాగ్రత్తగా వినండి. చాలామంది నన్ను చూపిస్తే ఈవిడ మా పాస్టర్మ గారండి అని చెప్తున్నారు. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది, వేరొక వ్యక్తి వస్తారు. మళ్ళీ వేరొక వ్యక్తి వచ్చి నన్ను చూపిస్తూ ఈవిడ మా అత్తగారండి అంటారు. పెళ్ళికి పిలుస్తానండి. వేరొక వ్యక్తి వస్తారు, నన్నే ఏమన్నా పర్సన్ మారారండి? వినాలి. పర్సన్ మారారా? పర్సన్ ఏం మారలేదు, నేనే. కానీ పర్సన్ మారకుండానే పేర్లు మారిపోతున్నాయి. నేనే ఉన్నాను. చూపించారు, మా అత్తగారండి ఈవిడ. ఓహో కొంతకాలం అవుతుంది, ఇంకొక వ్యక్తి, కొత్త వ్యక్తి మా ఇంట్లోకి వస్తారు. వాళ్ళు వేరే వాళ్ళకి చూపిస్తూ మా నాయనమ్మ అండి అంటారు. ఏమండి? మా నాయనమ్మండి. ఈవిడ ఎవరండి? మా నాయనమ్మండి. స్కూల్లో దిగబెట్టాక నేను ఒకవేళ వెళితే మా నాయనమ్మండి. ఓహో ఇంకా కొంతకాలమే ఒకవేళ దేవుడు నాకు ఆయుష్ ఇచ్చి బ్రతితే ఇంకొక పర్సన్ మా ఇంట్లోకి వస్తే మా జేజమ్మండి అంటారు. ఏమండి? పోస్టులు మారుతున్నాయి లేదా? పర్సన్ ఒక్కరే, పర్సన్ మారారా? అంటే నేను ఎందుకు ఈ మాటలను మీకు చెప్తున్నానంటే అర్థం అవుతుందని చెప్తున్నాను. కాలాలు మారిన కొలది, యుగాలు మారిన కొలది ఆయన పేరు మారుతూ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక వ్యక్తి, అన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేయను, కొన్ని మాటలు మాత్రం ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలోకి ఒకసారి రండి, ఆ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. జస్ట్ మనం జ్ఞాపకం చేసుకుని కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మత్తయి సువార్తలోకి రండి. మొట్టమొదట మనం క్రిస్మస్ ప్రారంభించింది ఎవరు చేశారు క్రిస్మస్ అనేది తెలుసుకోవాలండి. మనం గుర్తుపెట్టుకోండి. ఒక మాట అర్థమయ్యేటట్టు మీకు వివరిస్తూ వస్తున్నాను. దేవుడికి ఉన్న లక్షణాలు అర్థమయ్యేటట్టు చెప్పాను. దేవుడికి ఉండవలసిన లక్షణాలు తెలుసుకున్నాం. రెండవదిగా దేవుడికున్న పేరు అంటే ఏంటి, ఆయన స్వరూపం ఏంటో తెలుసుకుందాం. మూడవదిగా చూస్తున్నా ఆయన పేర్లు ఎలా మారి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నది క్రిస్మస్ ఎవరు చేశారు ఫస్ట్. ఇప్పుడు మనమే చేస్తున్నామా? 336వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది క్రిస్మస్ చేసుకోవడం. అర్థమైందండి మీకు? ఇప్పుడు స్టార్ట్ అయింది కాదండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే క్రీస్తు శకం 336వ సంవత్సరం నుంచి ఈ క్రిస్మస్ ప్రారంభమైంది. దేవుని స్తోత్రం చెప్దాం. అప్పటి నుంచి ఫస్ట్ అసలు ఎవరు చేశారు అంటే ఈ క్రిస్మస్ ప్రారంభం కాక మునుపు స్టార్టింగ్లో ఎవరు చేశారో 3 వ్యక్తులు మీకు చూపిస్తాను. ఈ రాత్రి నాకున్న సమయంలో 3 వ్యక్తులు చూపిస్తాను. మొట్టమొదట ఎవరు ప్రారంభం చేశారంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడు తల్లి. లూకాసు వార్త. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున చాలు అక్కడే 14వ వచనాన్ని ఒకసారి చదువు తల్లి.
సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగాకని. దేవునికి స్తోత్రము చేయుచుండని. దేవునికి స్తోత్రం చెప్దాం. మొట్టమొదట క్రిస్మస్ చేసింది ఎవరంటే మానవులు కాదండి, గుర్తుపెట్టుకోండి అమ్మా. దేవుని దూతలు, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇవాళ మీరు చేస్తున్నారు అనుకోండి, ఇవాళ మనం చేస్తున్నాం అనుకోకండి. మొట్టమొదట క్రిస్మస్ చేసింది దేవుని దూతలు. వాళ్ళు వచ్చి అంటున్న మాట ఒకసారి క్లియర్గా మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆ మాటకు చాలా గొప్ప అర్థం ఉందండి. మీరు జాగ్రత్తగా చదివితే చాలా గొప్ప అర్థం ఉంది. అంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం. అంటే ఈరోజు చాలామంది భార్యాభర్తలకు సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, తల్లి బిడ్డలకు సమాధానం లేదు. కారణం ఏంటంటే నీవు ఆయనకి ఇష్టమైన మనిషివి కాదన్నమాట. ఆయనకిష్టమైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం అంట. అంటే నీ కుటుంబంలో ఇంకా సమాధానం లేదంటే నువ్వంటే నీ పాస్టర్ గారికి ఇష్టం, నువ్వంటే మీ పాస్టర్ గారికి ఇష్టం, నువ్వంటే నీ ఫ్రెండ్స్కి ఇష్టం, నువ్వంటే నీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఇష్టం. కానీ నువ్వంటే దేవుడికి ఇష్టమేనా? నువ్వంటే దేవుడికి ఇష్టమైతే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుంది. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదంటే తమ్ముడు, బ్రదర్ అండ్ సిస్టర్స్, మీ కుటుంబంలో సమాధానం లేదంటే దేవుడిని అడగండి. సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు వేసాయా, నా కుటుంబంలో సమాధానం లేదు. కారణం ఏంటి? ఇంతకాలం నాకు తెలుసుకోలేకపోయాను, నాకు తెలియలేదు. నేను నీకు ఇష్టమైన మనిషిని కాదని ఈరోజు నాకు అర్థమైంది. నేనంటే అందరికి ఇష్టమే, కానీ నీకు ఇష్టమైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం అన్నావు. అయితే నన్ను నీకు ఇష్టమైన మనిషిగా మార్చు ప్రభు అని దేవుణ్ణి రాత్రి నువ్వు అడగాలి. స్తోత్రములు చేస్తున్నారు, దేవునికి స్తోత్రము చేయిచు తిరిగి వెళ్ళిరి. అమ్మా, స్తోత్రము చేయిచు తిరిగి వెళ్ళిరి. ఎక్కడి నుంచి తిరిగి వెళ్ళారంటే ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి, ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ తిరిగి వెళ్ళారు. దేవదూతలు పరలోకం నుంచి వచ్చారు, తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయారు. మొట్టమొదట సెమీ క్రిస్మస్ చేసింది ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని దూతలు. గుర్తుపెట్టుకోండి. రెండవదికి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ కార్యక్రమంలో రెండవదిగా ఎవరు చేశారంటే ఎక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే 15వ వచనం చదువుతారు ఒకసారి. 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి చాలండి. అక్కడ 20వ వచనం చదువుతల్లి. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తమ విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని స్తోత్రం చెప్దాం. రెండవదిగా క్రిస్మస్ చేసింది ఎవరంటే గొర్రెల కాపరులు. గుర్తుపెట్టుకోండి అమ్మా, రెండవదిగా క్రిస్మస్ చేసింది ఎవరంటే గొర్రెల కాపరులు. చాలా మంది తెలియక గొల్లలు అంటున్నారండి, అనొద్దు ఆ పదం. వాళ్ళు గొల్లలు కాదు మా, గొల్లలు అనే బైబిల్లో లేదు. ఆ ప్రాంతములు అందరూ గొర్రెలు కాస్తారు. ఆ ప్రాంతంలో అందరికీ గొర్రెలు ఉంటాయి. అక్కడ జరిగిన సన్నివేశం చూస్తూ ఉంటే ప్రతి వాళ్ళకి మందలు గొర్రెలు ఉంటాయి. గొర్రెలు ఉన్న వాళ్ళందరూ గొల్లలు కాదు, అక్కడ గొర్రెల కాపరులు. క్లియర్గా చూడండి మీరు బైబిల్లో, గొర్రెల కాపరులు. ఆ కాలంలో ఉన్నవాళ్ళు గొర్రెల కాపరులు మందను విడిచిపెట్టి వెళ్ళిపోయారట. గుర్తుపెట్టుకోండి, మందనంతా వదిలిపెట్టి చూడ్డానికి వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయారు. నేనైతే అడిగేదాన్ని, నేను చూడ్డానికి వెళ్ళమన్నా మందేమవుద్ది? ఈ మంద పరిస్థితి ఏంటి? నేను వదిలేసి వెళ్ళిపోతే ఏమండి, ఈ వదిలేసి వెళ్ళిపోతే ఈ మందను ఎలా కాస్తారు? ఎవరున్నారు కాయడానికి? మేము వెళ్ళిపోతే జంతువులు వచ్చి తినేస్తాయి, అన్నిటికీ జంతువులకు బలైపోతాయి మంద. కానీ వాళ్ళు అడగలేదు. ఎందుకు అడగలేదంటే బైబిల్ అక్కడ ఆన్సర్ ఉంది, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. దానికి ఆన్సర్ అక్కడే ఉంది. ఆన్సర్ మనం వెతుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వాళ్ళకి ఏ ఆలోచన రాలేదు, ప్రభు ఆలోచన తప్ప. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రభు మహిమ నీ చుట్టూ ప్రకాశిస్తే దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ఏ ఆలోచనలు రావు. ప్రభు మహిమ నీ చుట్టూ ప్రకాశిస్తే దేవుని సన్నిధిలో కూర్చుని లోకం వైపు ఆలోచిస్తూ ఇక్కడ కూర్చోవు. ప్రభు మహిమ నీ చుట్టూ ప్రకాశిస్తే ఇక్కడ వాక్యం చెప్తుంటే ఎక్కడెక్కడో ఆలోచించవు. నువ్వు ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నావు అంటే ప్రభు మహిమ నీ చుట్టూ ఇంకా ప్రకాశించలేదు. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళకేం అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు. మన పాటల వరకే పాడుకుంటాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసే. పాటల వరకే పరిమితం. నీ ఉంటే చాలు అంటాం, నీ వెంటే ఉంటాం అంటాం. చర్చి దాడితే నువ్వెవరో నేనెవరో. ఈరోజు నేను చెప్తున్నాను, పదాల వరకే పరిమితం కావద్దు మన భక్తి.
పరలోకం వరకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. పాటల వరకే పరిమితం కావద్దు మన భక్తి. పరలోక ద్వారం వైపు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవ వ్యక్తులు నేను చూపిస్తున్నాను. మొట్టమొదట దేవుని దూతలు, రెండవదిగా గొర్రెల కాపరులు, మూడవదిగా క్రిస్మస్ చేసింది ఎవరు అంటే మత్తయి సువార్త. చూడండి ఒకసారి రెండవ అధ్యాయంలో రాజైన హేరోదు దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఒక్క నిమిషం ఆగు తల్లి. ఇక్కడ ఈ వచనాన్ని మనం చూస్తుంటే కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. మీకు అర్థమైతే ఓకే, లేకపోతే నేను మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హేరోదు దినములు అక్కడ జరుగుతుంది. యూదులకు రాజు ఆ టైంలో ఎవరు యూదులకు రాజు అంటే హేరోదు. గుర్తుపెట్టుకోండి. ఒకసారి అందరు నా వైపు చూడండి. యూదులు ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరంటే యూదులకు రాజు ఎవరు ఆ టైంలో? హేరోదు రాజు. వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజుగారి దగ్గరకు వచ్చారు. హేరోదు రాజుగారి దగ్గరకు వచ్చి ఆ రాజుగారితో మాట్లాడుతున్న మాటలు నేను చదువుతాను, మీరు వినండి, మీరు చదవద్దు, మీకు అర్థమవుద్దని నేను చదువుతున్నాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అమ్మా ఈ మాట మీకు ఎలా అర్థమైంది? కానీ రాజుగా ఎవరు పుడతారండి? రాజుగా అసలు ఎవరు పుడతారు? అర్థమవుతుంది మీకు? రాజులకు ఎవరు పుట్టరు. ఇందులో స్టీవెన్సన్ గారు ఒక పాట రాశారు. ఇందులో నాకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము, ముందే ఎరిగి జన్మించినావు చిత్రము. అర్థమైందండి? పుట్టి ఒకడు తను ఎరగడం సహజం. పుట్టినాక మనం ఎవరో మనకు తెలిసింది ముందే తెలుసా? పుట్టముందు మనం ఎవరో మనకు తెలుసా? మనం ఎవరికి పుడతాం మనకు తెలుసా? కానీ ముందే ఎరిగి జన్మించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, రాజుగానే ఉదయించినావు చిత్రము. బా ఎంత అద్భుతమైన మాట అండి. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజం. అర్థమవుతుందండి? పుట్టి పెరిగాక రాజులు అవుతారండి. యూదుల రాజుగా ఎవరో పుట్టరు. హలో, యూదుల రాజుగా ఎవరో పుట్టరు. పుట్టి పెరిగాక యుద్ధం చెయ్యాలి, యుద్ధంలో నెగ్గాలి, యుద్ధం చేసి యుద్ధంలో నెగ్గితే రాజులు అవుతాడు. ఇక్కడ ఉన్న మాటలు మనం చూస్తుంటే శాంతి రాజ్యము స్థాపించినావు చిత్రము. ఇక్కడ మీకు అర్థం అవడానికి చాలా జాగ్రత్తగా ఈ మాటలు చెప్తున్నాను, వినండి. హేరోదు రాజు దగ్గరకు వచ్చి అంటున్న మాటలు ఇవి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన గుండె గుబేలమని ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తే మీకు అర్థం అవుతుంది, అందుకు చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనందరం అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పండి అంటే ముఖ్యమంత్రిగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే మళ్ళీ చెప్పండి అంటాడు ఆయన. మళ్ళీ చెప్పండి ఒకసారి. ముఖ్యమంత్రిగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ముఖ్యమంత్రికి ఎవరు పుట్టరు. పుట్టినాక పెరిగినాక ఎలక్షన్లో నెగ్గితే ముఖ్యమంత్రి అవుతాడు. వీళ్ళు అడుగుతుంది అది కాదు. తర్వాత అయిన రాజు కోసం కాదు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? దేవుని స్తోత్రం చెప్దాం. పుట్టి పెరిగాక రాజు అవ్వడం కాదు, రాజుగానే పుట్టాడు. దేవుని స్తోత్రం చెప్దా. ఆయన పుట్టడమే రాజు. చాలామంది వెళుతుంటే అంటూ ఉంటారు కొంతమంది చూసి, మహారాజురా బాబు, నువ్వు మహారాజురా నాయన, పుట్టడమే నువ్వు గోల్డ్ స్పూన్తో పుట్టావురా నాయన, గోల్డెన్ స్పూన్తో పుట్టావయ్యా బాబు. ఎందుకంటే యేసు ప్రభు గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాట, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? అప్పటికి యూదుల రాజు ఆయన నా దగ్గరకు వచ్చి నేను యూదుల రాజునంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటారేంటి? నేనే కదా యూదుల రాజుని. ఇప్పుడు సరే అయితే ఎక్కడున్నాడో మరి ఎతికి అడ్రస్ కనుక్కు నాకు చెప్పండి, నేను చేస్తా వచ్చి పూజ అన్నాడు. ఎవరు? హేరోదు అండి. నేను వచ్చి పూజ చేస్తాను. పూజ నిజంగా చేయడానికేనా? కపటమైన ఆలోచనలు అండి అవి, కపటమైన ఆలోచనలు. వీళ్ళు వెళ్ళారు, అక్కడ ఏం అర్పించారో చెప్పి నేను ముగిస్తాను. వెళ్ళిన వాళ్ళు ఏం అర్పించారంటే మీరు నిదానంగా చూసుకోండి బైబిలు. బంగారము, సాంబ్రాణి, బోళము 3 ఇచ్చారు ఆయన కానుకలు. ముందు బంగారం ఇచ్చారట. బంగారం ఎందుకు ఇచ్చారు అంటే ఆయన్ని వాళ్ళు యూదులకు రాజుగా గుర్తించారండి. రాజు అంటే విలువైన కానుకలు ఇవ్వాలండి. రాజుగారికి ఇచ్చేటప్పుడు కానుకలు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎవరి దగ్గరికైనా మన పెళ్ళికి వెళ్ళామండి, వాళ్ళకి స్థితికి తగ్గట్టుగా చదివిస్తాం. మనం 500 నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళ రేంజ్ని బట్టి 5,000 10,000 వరకు ఇస్తారు. వాళ్ళ స్తోమతను బట్టి వీళ్ళు
గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వెళ్ళింది ఎవరి దగ్గరికి అంటే యూదుల రాజు దగ్గరికి వాళ్ళు గుర్తుంచుకున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. విలువైన కానుకలు ఇవ్వడానికి బంగారానికి ఆయనకి సమర్పించారు. దేవుని స్తోత్రం చెప్దాం. రెండవదిగా ఏమి అర్పించారండి? చెప్పాలి. సాంబ్రాణి ఇచ్చారంట. వాళ్ళ కానుకలు సాంబ్రాణి ఇచ్చారు. ఎందుకు సాంబ్రాణి ఇచ్చారండి అంటే వారు ఆయనను దేవుడిగా గుర్తించారు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు యూదులకు రాజు మాత్రమే కాదు, నువ్వు దేవుడివి, సర్వలోకానికి దేవుడివి, సకల యుగాలకు దేవుడు, సకల రాజ్యాలకు దేవుడు. దేవుడి స్తోత్రం చెప్తా. నువ్వు దేవుడు అయ్యా, అందుకే నీకు సాంబ్రాణి అర్పిస్తున్నాం. ఇదివరకు అండి మనం యేసు ప్రభు నమ్ముకోక మునుపు దేవుల్లో అన్యులుగా ఉన్నప్పుడు మనము కూడా పూజ చేస్తూ సాంబ్రాణి పొగేసేవాళ్ళం కదా, గుర్తుందా మీకు? సాంబ్రాణి పొగేసి పూజ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్న కానీ నిజమైన దేవుని ఆరాధిస్తున్నాం. మనము ఇప్పుడు కూడా ధూపం వేయాలి. ఏ ధూపం అంటే ప్రార్థనా ధూపము. నిత్యము మన కుటుంబాల్లో ప్రార్థనా ధూపము లేచునుగాక. ఎవరి మోకాళ్ళైతే నేల మీద వంగుతాయో వాళ్ళ ప్రార్థన ఆకాశాన్ని తాకుతుంది. దేవుని స్తోత్రం చెప్దాం. మన మోకాళ్ళు నేల మీద తాకితే మన ప్రార్థన ఆకాశపు అంచులు తాగుతుంది. పరలోకపు గడప కమ్ముల పునాదులు అదిరిపోతాయి. భూలోకం నుంచి ఎవరో భక్తులు ప్రార్థన చేస్తున్నారని పరలోకం నుంచి దేవుడు తొంగి చూసే శుభగడియలు మన జీవితంలో రావాలి. ప్రార్థన ధూపం లెగాలి. మనం ప్రార్థన ప్రారంభించగానే ఇక్కడ నుంచి ధూపం లెగుస్తుందట. ధూపం లెగుస్తుంటే పరలోకం నుంచి దేవుడు తొంగి చూస్తాడు. ఎవరు ధూపం వేస్తున్నాడు? ఉదయాన్నే ధూపం వేసేది ఎవరు? సాయంత్రకాల సమయం నైవేద్యం వలె ధూపం వేసేది ఎవరని ఆయన ఆకాశం నుంచి తొంగి చూస్తాడు. మన ధూపం లెగాలి. ఎలా అంటే సాంబ్రాణి ధూపం వలె ఆయన వారు దేవుడిగా గుర్తించారు. తమ్ముడు, చివరిగా మనం చూస్తుంటే ఆయన బోళం ఇచ్చారు. ఏమిచ్చారండి అంటే ఆయన శిలువ మరణాన్ని వాళ్ళు ముందుగానే గుర్తుంచుకో. ఆయన మన కోసం చనిపోతాడని, తిరిగి ఆయన లేస్తారని, లేవడం మాత్రమే కాదు ఆయన చనిపోయి తిరిగి లేచినట్లుగానే మన్న కూడా ఆయన లేపుతాడని గుర్తించారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు మాత్రమే కాదండి, ఆయన చనిపోయాడు, మూడవ దినం తిరిగి లేచాడు, సమాధిని గెలిచి లేచిన దేవుడు. ఆయన లేచిన ప్రకారంగా నేను వెళ్ళి మరలా ఉండుటకు, నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. మనం తీసుకెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఆయన వస్తున్నాడు. వచ్చేటప్పుడు పిలుస్తాడు, నరులారా తిరిగి రండి అంటాడు. నరులారా తిరిగి రండి అన్నప్పుడు వెంటనే మనం ఏమోలండి, కమ్ బ్యాక్ అనాలి. గెట్ రెడీ అంటావా అమ్మా? కమ్ బ్యాక్ అని ఆయన పిలిచినప్పుడు గెట్ రెడీ అంటావా? కొంచెం పని ఉందండి, ఇప్పుడు కాదు, 2026 సంవత్సరంలో చూద్దాంలే అంటావా? దేవుడు ఎప్పుడు పిలిస్తేప్పుడు నరులారా తిరిగి రండి, కమ్ బ్యాక్ అని ఆయన అన్నప్పుడు గెట్ రెడీ అనడానికి సిద్ధంగా ఉండు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ఎప్పుడు పిలిస్తేప్పుడు వెళ్ళిపోవాలండి. దేవుడు పిలిచేటప్పుడు ఒక టైం ఏముండదు, ఆయన పిలుస్తాడు. ప్రతి వారిని పిలుస్తాడు. వయసుతో సంబంధం లేదు, పిలుస్తాడు. నేను వైజాగ్లో ఉన్నాను, ఇవాళ వాక్యం చెప్తున్నారు, రేపు పొద్దున వస్తానంటే కుదరదు. వాక్యం చెప్పేటప్పుడు పిలిస్తే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం చెప్దాం. గుర్తుపెట్టుకోండి, నేను చివరిగా మీకు చెప్పాల్సిన మాట ఏమిటంటే మన యేసయ్య పూజార్హుడు, పూజ నొందదగిన వాడు. దేవుని స్తోత్రం చెప్దాం. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని పూజించుట, క్రీస్తుని ఆరాధించుట. పూజించెదను పూజనీయుడా, పూజించెదను పూజనీయుడా, నిజ దైవమా రవితేజమా, నిజ దైవమా రవితేజమా, పూజించెదను పూజనీయుడా, పూజించెదను పూజనీయుడా. ఆయన పూజించడానికి పూజనీయుడు. ఆయన పూజ నొందదగిన దేవుడు. ఎవరిని మరితే మనం ఆరాధించడానికి వీల్లేదు, ఎవరిని మరితే ఆయన కొలవడానికి వీల్లేదు. దేవుడిగా మనం కొలవాలంటే ఆయన పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపం లేనివాడై ఉండాలి. అలాంటి సత్యదేవుడు, అలాంటి నిజమైన దేవుడు, నీతి కలిగిన దేవుడు మనం ఆరాధించాలి. అలాంటి వ్యక్తిని మనం ఆరాధించగలిగినట్లయితే పరలోకానికి మనం వారసులం అవుతాం. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన వెంబడించినట్లు ఆయన చెప్తున్న మాటలు ఏమిటంటే నేనే మార్గమును. వెళుతూ ఆయన చెప్పిన మాటలు నేనే, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా లైఫ్లో జరిగిన చిన్న సంఘటన చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగించేస్తున్నాను. ఏంటి ఆ సంఘటన అంటే, సామర్లకోట అనే ఒక ఏరియా ఉందండి, మీకు తెలుసు. కాకినాడ వెళ్ళే దారిలో సామర్లకోట అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ప్రదీప్ కుమార్ గారు ఒక పాస్టర్ గారు ఉన్నారు. చాలా సంవత్సరాలు, అంటే ఒక 5-6 సంవత్సరాలు అన్నయ్య నాకు బాగా పరిచయం అయినప్పుడు అన్నయ్య నాతో పాటు మీటింగ్స్కి వచ్చేవారు. మేము మీటింగ్కి వెళ్తున్నాం. సామర్లకోట నుంచి బయలుదేరి ఏ ఊరంటే
జగ్గంపేట వరకు నాకు రూట్ ఐడియా ఉంది. అక్కడి నుంచి పాస్టర్ గారు మమ్మల్ని పిలిచిన పాస్టర్ గారు ఎక్కడికి రమ్మన్నారు అంటే పక్కనే ఉన్న ఒక ఊరు రమ్మన్నారు, విలేజ్ రమ్మన్నారు. అంటే ఆ విలేజ్ అయితే నాకు తెలీదు. సరే మొత్తానికి బయలుదేరిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అన్నయ్యని అడిగాను, అన్నయ్య జగ్గంపేట వరకు బాగానే వచ్చాం, ఇక్కడి నుంచి గుర్తొచ్చింది బూరుగుపూడి, ఊరి పేరు బూరుగుపూడి, అక్కడికి వెళ్ళాలంటే నాకు తెలియదురా అన్నారు. సరే అయితే ఎవరిని అడుగుదామంటే నేను అడుగుతాను అని హైవేలో మేము వెళుతున్నాం. అన్నయ్య కారు ఆపేసి అక్కడ ఒక వేరే కారు వస్తుంది, ఆపేసి చెయ్యలు అడ్డు పెట్టి ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే కారు ఆపారు. విండో కొంత కిందకి దించి బయట పెట్టాడు అతను బుర్ర. బూరుగుపూడికి రూట్ ఎలా సార్ అని అడిగారు. అడగగానే అతను ఏమన్నాడు తెలుసా, షటప్ యువర్ మౌత్ అనే స్పీడ్గా కారు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ మాటకి అర్థం చేసిన వాళ్ళందరూ నవ్వారు, అర్థం తెలియని వాళ్ళు సీరియస్గా చూస్తున్నారు. నోరు మూసుకుని పోరా అన్నాడు. అన్నయ్య మొహం ఇలా పెట్టుకుని ఏంట్రా ఎంత మర్యాదగా అడిగాను అలా మాట్లాడి, ఏమైంది అన్నయ్య, విని కూడా ఎందుకు బాబు అడుగుతావు, విన్నావుగా, విన్నాక ఎందుకు అడుగుతావు మళ్ళీ, నేను ఎంత గౌరవంగా బూరుగుపూడికి రూట్ ఎలా సార్ అంటే నోరు మూసుకుని పోరా అన్నాడు. ఏంటంటే అన్నయ్య నీకు అడగడం కుదరలేదు అన్నయ్య, సరైన వాళ్ళని అడగలేదు నువ్వు, నేను అడుగుతాను చూడు, అడుగు చూద్దాం అన్నాను. అక్కడ ఒక రిక్షా అతను ఉన్నాడు, రిక్షా అతను పిలిచి బాబిలరా అన్నాను. వచ్చాడు, రిక్షా కావాలమ్మగారు, నాకు రిక్షా వద్దు కానీ బూరుగుపూడికి రూట్ ఎలాగా అన్నాను. బూరుగుపూడికి అమ్మగారు స్ట్రైట్కి వెళ్ళిపోండి, స్ట్రైట్కి వెళ్ళాక 1 కిలోమీటర్ వెళ్ళాక రైట్ తీసుకోండి, రైట్ తీసుకుని లోపలికి వెళ్తే 3 కిలోమీటర్లు కనబడేదంతా బూరుగుపూడేనండి అన్నాడు. ఈ కారు అతనికి రూట్ ఎందుకు తెలియలేదు, ఈ రిక్షా అతనికి రూట్ ఎందుకు తెలిసిందంటే ఈ రిక్షా అతను రోజు బూరుగుపూడి నుంచి జగ్గంపేట నుంచి బూరుగుపూడి అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ చేస్తున్న వ్యక్తి. ప్రియ సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మైక్ ద్వారా ఈ మాటలు వింటున్న మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పరలోకం వెళ్ళాలనుకుంటున్నాం, మనం హెవెన్కి వెళ్ళాలనుకుంటున్నాం, మనం స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాం, మనం మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నాం, మనం జన్నత్కి వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్ళాలనుకుంటే రూట్ తెలిసిన వాళ్ళ దారి అడగాలి, అక్కడ ఉన్న వాళ్ళ దారి అడగాలి, లేకపోతే అక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేసిన వాళ్ళు అడగాలి. పరలోకం నుంచి భూలోకానికి, భూలోకం నుంచి పరలోకానికి అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ చేసిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు వారు, ఇంకెవ్వరు ఆ రూట్లో వెళ్ళలేదు. పైకి వెళ్ళడమే కానీ తిరిగి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు, వెళ్ళడానికే దారి తెలిసిన వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆయన ఆల్రెడీ ఆ రూట్లో వెళ్ళారు, తిరిగి ఆయన వస్తున్నారు, అక్కడే ఉంటారు. ఆయన మన కోసం ఒకసారి వచ్చారు, 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, తిరిగి తీసుకెళ్తాను క్లియర్గా చెప్తున్నారు. నా యొద్ద ఉండుటకు మరలా వచ్చి తీసుకెళ్తాను, దగ్గరుండి తీసుకెళ్తాను. ఎందుకంటే మీరు దారిలో ఎవరో ఒకరిని అడుగుతారు, నోరు మూసుకుని పొమ్మంటారు, మిమ్మల్ని రూట్ సరిగా చెప్పరు కనుక నేనే వస్తాను, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేనే మిమ్మల్ని తీసుకొని పోతాను. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడండి. ఆయన మాత్రమే రూట్ అడగాలి, నువ్వు ఎవరిని పడితే వాళ్ళు రూట్ అడగకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు, పరలోకంలో ఉన్నవాడు, ఆయన పరలోకానికి దారి తెలిసిన వాడు, పరలోకం నివాసం చేసేవాడు. నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఒకవేళ రూట్ దాటి గేట్ దాటి వద్దాం అనుకుంటే ఆయన ఇంకో మాట అన్నాడు, గేట్ దగ్గర కూడా నేనే ఉంటాను, నేనే ద్వారమును. రూట్ మార్చి బైపాస్లో కనుక వచ్చావనుకో, నువ్వు బైపాస్లో వచ్చిన గేట్ దగ్గర నేనే ఉంటా, నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు. ఇన్ని తెలుసుకున్న మీరు ఈ మైక్ ద్వారా వింటున్న చాలామంది సహోదరులారా, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే దారి తెలుసుకుని వెళ్ళు, దారి చూపించగలిగిన వ్యక్తి అడుగు. నేను ఇక్కడికి రావాలనుకున్నాను, వైజాగ్ రావాలనుకున్నప్పుడు, విజయవాడ వచ్చినప్పుడు, రైల్వే స్టేషన్ చూసినప్పుడు చాలా ట్రైన్స్ ఉన్నాయి. చాలామంది అంటున్న మాటలు ఏమిటో తెలుసండి మీకు, ఏ దేవుడైతే ఏమైంది అందరూ ఒకటే. అలా అన్నప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి చాలా ట్రైన్స్ ఉన్నాయి, ఏ ట్రైన్ అందంగా ఉందో ఆ ట్రైన్లో కూర్చుని వైజాగ్ తీసుకెళ్తావా అన్నాను అనుకో, పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. నాకు అక్కడ ఆ మంచి ట్రైన్ కనపడింది. ఏంటంటే అది వైజాగ్ నుంచి వస్తుంది అనుకుంటా, అది ఏంటది కొత్తగా వేసారు ట్రైన్ అండి, వందే భారత్. అది ఎక్కి కూర్చుని ఎలాగో విజయవాడ ఆపేశాడు కదని వందే భారత్ ట్రైన్ ఎక్కి కూర్చుని వైజాగ్ తీసుకెళ్తామంటే ఇప్పుడే వైజాగ్ నుంచి వస్తున్నాను అంటాడు. వెళ్ళే దారికి వెళ్ళాలి, అర్థమవుతుందండి మీకు? ఏ ట్రైన్ ఎక్కాలో బోర్డు చూసుకుని ఎక్కువ. నువ్వు చదువుకున్నా కదా తమ్ముడు, సహోదరులారు మీరు చదువుకున్నారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. బోర్డు కనపడుతుంది, చదువుకునెక్కు. నువ్వు చదువుకున్నావు కనుక చదువుకో, అడ్రస్ క్లియర్గా ఉంది. నేను తప్ప ఎవరు పరలోకానికి తీసుకెళ్ళలేరు. బోర్డు చదువుకో. ఏ బస్ అయితే అనొద్దు, ఎవరైతే అనొద్దు, క్లియర్గా ఉంది అక్కడ. ఏ బస్ పడితే ఆ బస్ వైజాగ్ రాదు, ఎవరు పడితే నీళ్ళు పరలోకానికి తీసుకెళ్ళలేరు. ఒకే ఒక్కడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు. నజరేయుడైన యేసు మాత్రమే
నీ లోకం విడిచినాక పరలోకానికి తీసుకెళ్ళగలరు. ఆయన వెంబడించండి, ఆయన ఆరాధించండి, ఆయన కొలవండి, నిత్య రాజ్యానికి మీ అందరూ వారసులు కండి. అలాంటి గొప్ప మహోన్నతమైన కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో ప్రభువా, నీ మహిమ కొరకు కొద్దిసేపు నేను కూడా నిలబడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుడి ఉన్న బిడ్డలందరినీ దీవించండియా. విన్న వాక్యాన్ని బిడ్డల హృదయంలో భద్రము చేయండి నాయన. రాబోయే కాలం వెంబడిస్తూ నీ మీద ఆధారపడే జీవితాలు వారికి దయచే. మనుషుల వైపు చూడక, లోకం వైపు చూడక ప్రభువా, నీ వైపు చూస్తూ కొనసాగి కృప దయచేయండి. మరి ముఖ్యంగా నాయన యేసయ్యా, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నావు అయ్యా. మా కుటుంబాల్లో సమాధానం దయచేయి. సమాధానం లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో వారు నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చబడే కృప దయచేయి. నీకెవరైతే ఇష్టపడతారో ప్రభువా, ఎవరైతే ఇష్టమైన బిడ్డలుగా ఉంటారో వారికి మాత్రమే భూమి మీద సమాధానం అన్నావు ప్రభువా. ఈ రోజుకైనా ఎప్పటికైనా ప్రభువా, వారు నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చబడి వారి కుటుంబాల్లో సంతోషము సమాధానాలు పొందుకునే కృప వెంబడి కృప చూపించమని కుడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించి చక్కని అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక దైవ సేవకులు సాల్మరాజు అన్నయ్యకి, వదినికి, సంఘానికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. నా తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ అవసరాన్ని మరుగుపరుచుకొని మాట్లాడావు. బిడ్డలందరి ద్వారా ఒక మంచి వర్తమానాన్ని మాకు అందించావు. విన్న ప్రతి ఆత్మ రక్షింపబడును గాక. చంటి బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించి మహిమ పొందాలి. ఇక జరగబోతున్న ప్రతి క్రిస్మస్ ఆరాధనలో మీ ప్రజెన్స్ తోడు నడిపించమని, మీ అవసరాన్ని ప్రత్యేకంగా దీవించమని యేసయ్య నామమును అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప చేరవచ్చిన మనకును సకల పరిశుద్ధులకును మరి చక్కటి పర్ఫార్మెన్స్ చూపించిన సండే స్కూల్ బిడ్డలకు, వారికి తర్పిదిచ్చినటువంటి చక్కటి యవనస్తులకును, మరి విశేషంగా మంచి వర్తమానం అందించిన దైవ సేవకులు తన తీరు ప్రయాణంలో అట్లాగనే సమస్త పరిచయలో తోడుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తం చేయం, ప్రభేసు రక్తం చేయం, ప్రభేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.